సుమారుగా 7 సంవత్సరాల క్రితం షాద్ నగర్ ప్రాంతానికి వెళ్ళాను. దైవజనులు డేవిడ్ గారని వాక్యం చెప్పడానికి ఆహ్వానించారు. వారి రక్షణ సాక్ష్యం నేను అడిగాను. ఆయన చెప్తూ ఉన్నాడు, అది రాజమండ్రి అయ్యా, మేము సనాతన వైశ్య కుటుంబానికి చెందిన వాళ్ళం. యేసు ప్రభు అంటే అస్సలు నాకు ఇష్టం ఉండేది కాదు. దినాలు అట్లా సాగుతున్నాయి. కొన్ని పరిస్థితులను బట్టి యేసు ప్రభు నమ్ముకున్న అమ్మాయిని, మా వైశ్య కుటుంబంలో ఉన్న అమ్మాయిని, మా దూరపు బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. కానీ నా భార్య చాలా మంచిది. ఒకరోజు నా దగ్గరకు వచ్చి, నిన్నేం అడగనయ్యా, పట్టు చీరలు కొనిపెట్టమన్ను, బంగారం కొనిపెట్టమన్ను, వెండి బంగారాలు కొనిపెట్టమన్ను, ఆస్తిపాస్తులు కొనిపెట్టమన్ను, బైబిల్ చదువుకునే అవకాశం నాకు ఇయ్యయ్యా, ప్రార్థన చేసుకునే అవకాశం నాకు ఇవ్వయ్యా, ఆదివారం ఒక్కరోజు చర్చికి వెళ్ళే అవకాశం ఒక్కటి అయ్యా. ఇది నా భార్య అడిగింది. నా భార్య చాలా మంచిది. యేసు ప్రభు అంటే నాకు ఇష్టం లేకపోయినా నా భార్య మీద ఉన్న ప్రేమను బట్టి సరే వెళ్ళమ్మా అని కొన్ని పరిస్థితులను బట్టి అంగీకరించా. నా భార్య సత్ప్రవర్తన చూసినప్పుడల్లా యేసు ప్రభువును గురించి తెలుసుకోవాలనే ఆరాటం నాకు కలిగేది. ఒకరోజు నా భార్య లేని సమయంలో బీరువా దగ్గరికి వెళ్ళి దొంగతనంగా నా భార్య బైబిల్ తీసి, ఏముందా బైబిల్లో చూద్దామని చెప్పి తెరిచా. మత్తయి సువార్త వచ్చింది. ఆ మత్తయి సువార్తలో వ్యభిచరించవద్దని మోషే ధర్మశాస్త్రం మీతో చెప్పిన మాట మీరు ఎరుగుదురు కదా, నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహంతో చూచినవాడు అప్పుడే ఆమెతో వ్యభిచరించి ఉన్నాడు. దేవుడు చెప్పిన మాట ఆయన హృదయాన్ని తాకి అక్కడ ఆగిపోయాడట. అరే, యేసు ప్రభుని ఆరాధించే ప్రజలు చూపుల్లో కూడా పాపం చేయకూడదని దేవుడు చెప్తున్నాడంటే, తన దగ్గరకు వచ్చిన ప్రజలు చూపుల్లో కూడా పాపము లేని పవిత్రమైన జీవితం జీవించాలని తన ప్రజలకు చెప్తున్నాడంటే, అసలు ఆ దేవుడు ఇంకెంత నీతిపరుడై ఉంటాడో ఒకసారి చూద్దామని బైబిల్ చదవటం ప్రారంభించాడట. బైబిల్ అంతా చదివి పూర్తి చేసే లోపు యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించి బాప్తిస్మం తీసుకొని అదే బైబిల్ తీసుకొని రాజమండ్రి నుండి షాద్ నగర్ ప్రాంతానికి వచ్చి దేవుని సేవ చేస్తూ 100 మంది ప్రజలను ప్రభు తట్టు త్రిప్పాడు. నేను అడిగా, యేసు ప్రభులో ఏం చూసావయ్యా? సాటి లేని పరిశుద్ధతను చూశా, సాటి లేని నీతిమంతత్వాన్ని చూశా. ఎన్నో గ్రంథాలు నేను చదివానయ్యా. ఏ దేవునిలో దొరకని పవిత్రత, ఏ దేవునిలో దొరకని యథార్థత యేసుక్రీస్తులో మాత్రమే నేను చూశా. ఆయన అంటూ అన్నాడు, ఆయన ఆరాధించే ప్రజలు చూపుల్లో కూడా పాపం చేయకూడదని ఆ స్టాండర్డ్ తన ప్రజల దగ్గర నుంచి కోరుకున్నాడంటే, అసలు ఆ దేవుడు ఇంకెంత స్టాండర్డ్ కలిగిన దేవుడు అయి ఉంటాడు కదా. అది నా మనసును ప్రభు తట్టు త్రిప్పింది.